ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25 నుంచి 27వ వచనం వరకు చూసుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. తండ్రి, ఆకాశమునకు భూమినకు ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకం గల వారికి ఈ సంగతులన్నీ మరుగు చేసి పసిబారులకు నీవు ఈ విషయాలన్నీ బయలుపరుస్తున్నావు. ఎవరండి పసిబారులు? కదండి, జ్ఞానం లేని వ్యక్తులు కదండి, చేపలు పట్టుకునే పామరులు. వారికి యేసుక్రీస్తు ప్రభువారు పూర్తి విషయాలు బయలుపరుస్తున్నారు. నేనే క్రీస్తును, లోకరక్షకుణ్ణి, మరి నిత్య జీవనకు మార్గం నేనే అని యేసుప్రభు వారు జ్ఞానం లేని పశుబాలులకు తాను బయలుపరుచుకుంటున్నాడు. ఎందుకంటే జ్ఞానం గల వారు యేసుప్రభుని తృణీకరిస్తున్నారు. మాకు నాలెడ్జ్ ఉందండి, డబ్బు ఉందండి, ఆస్తులు ఉన్నాయండి, మాకెందుకండి యేసుప్రభు అని తమ నాలెడ్జ్ ద్వారా మేము సైంటిస్టులమండి, మేము అక్కడ చంద్రమండలానికి వెళ్ళినామండి, ఏమేమో మాటలు చెప్తా ఉన్నారు. కానీ నువ్వు పరలోకం వెళ్ళగలవా? నీ పాపంలో నువ్వు మరణిస్తే నరకానికే వెళ్తావు. పసిబాలును వలె యేసుక్రీస్తును అంగీకరించి ఆయనను హృదయంలో చేర్చుకుంటే నిత్య జీవానికి నువ్వు చేరుకుంటావు. యేసుక్రీస్తు ప్రభుని చరిత్రలో ఉన్న ఒక పురుషునిగానే చూస్తున్నాం. ఆయన నిజమైన దేవుడు, లోకరక్షకునిగా నువ్వు వాక్యాన్ని చదివి ప్రార్థన చేస్తే గ్రహిస్తావు. అయితే యేసుప్రభు వారి కింద కూడా కొన్ని మాటలు చెప్తా ఉన్నారు. సమస్తం కూడా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉంది. ఎవరు కూడా తండ్రిని ఎరుగరు, నేనే ఎరిగి ఉన్నాను. తండ్రి కుమారుని ఎరిగి ఉన్నాడు, కుమారు తండ్రిని ఎరిగి ఉన్నాడు. కుమారుడు ఎవరికి బయలుపరచాలని ఉద్దేశిస్తే వారే తండ్రిని ఎరుగుతారు తప్పితే ఎవరు కూడా తండ్రి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళలేరు. హల్లెలూయా. ఈరోజు చాలా దుర్బోధ జరుగుతూ ఉంది. యేసుప్రభు వారు దేవుడు కాదు, రక్షకుడు కాదు, ఆయన కుమారుడే ఉన్నాడు అని నానా మాటలు చెప్తా ఉన్నారు. చూడండి, యేసుప్రభు వారు లోకరక్షకుడు, తండ్రి చేత పంపబడిన వ్యక్తి, దైవ కుమారుడు. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు, త్రియేక దేవుడు. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. ఏమండి, యేసుప్రభు వారు దైవత్వం కలిగి తండ్రితో సహవాసం కలిగి తండ్రిలో ఏకమై ఉన్న వ్యక్తి. అమండి, హల్లెలూయా. లోకరక్షకుడు, నీకోసం ఈ లోకానికి ఆయన వచ్చినాడు. హల్లెలూయా. నీవు డైరెక్ట్గా తండ్రి దగ్గరికి వెళ్ళలేవు. యెహోవా అనే దేవుడండి, యెహోవా దగ్గరికి నేను డైరెక్ట్ వెళ్తాను, యావే దగ్గరికి వెళ్తాను. ఏమండి, దేవుడు అక్కడికి వెళ్ళిపోతాను నేను. నువ్వు పోలేవు, నువ్వు పరలోకానికి చేరుకోలేవు. నీ పాపమును బట్టి నువ్వు నరకానికే వెళ్తావు. యేసుప్రభు వారు పరిశుద్ధంగా జీవించి సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని కార్చినాడు. ఆ ప్రభుని హృదయంలో చేర్చుకో, ఆయనకు లోబడు, ఆయన మార్గంలో నడుచుకో, నీ పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపడు, బాప్తిజం తీసుకో, క్రీస్తుని అంగీకరించు, ఆయన అధికారానికి ఒప్పుకో, నిత్య జీవానికి నువ్వు చేరుకుంటావు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నా పేరు పాస్టర్ ఎలీషా అబ్రహాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చక్కటి కామెంట్ కూడా పెట్టండి. మీ ప్రార్థన అవసరతలకు